నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఈ సమాజంలో బాబాల రూపంలో దేవుళ్ళు అని చెప్పుకొని కొంతమంది సాధువులు, సన్యాసులు, సిద్ధ పురుషులు వాళ్ళు ఏది తోస్తే అది మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అని వాళ్ళు భ్రమంలో ఉన్నట్టుగా ఉన్నారు. అందుకనే తాజాగా ఆయన చేప వెజ్ అని చెప్పాడు. దాన్ని జర్నలిస్టులుగా మేము ఖండించాము. ఇది కరెక్ట్ కాదు, హిందూ మతాన్ని, హిందూ తత్వాన్ని కూడా కొంత తప్పుదో పట్టిస్తున్నారు అనే వ్యవహారంలోనే రమణానంద, ఎవరైతే సిద్ధగురు రమణానంద మహర్షిగా చెప్పబడతారో ఆయన గురించి ఒక 2-3 వీడియోలు చేసి ప్రజలను అవేర్నెస్ చేసే క్రమంలో ఒక వీడియోని చేశాం. ఇందులో ఎటువంటి దురుద్దేశాలు లేవు. ఆయన వ్యాఖ్యల్ని తప్పుపడతా, ఒక ప్రజాస్వామిక దేశంలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు, స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి కాబట్టి ఎక్కడా కించపరచకుండా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని మాత్రమే దీన్ని కొంత తప్పుపడతా, హిందూయిజంలో చేప వెజ్ అని కానీ ఎక్కడ ఏ ప్రామాణికం లేదు కాబట్టి ఆ దిశగా మాట్లాడడం జరిగింది. మరోవైపు ఆయన కుక్కలకి తాంత్రిక శక్తులు ఉంటాయని, లేకుంటే కుక్కలకి అతీంద్రియ శక్తులు ఉంటాయని, కుక్కల్ని తీసుకెళ్లి కొన్ని దేశాల్లో గృహప్రవేశాలు చేస్తారు అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఇది కరెక్ట్ కాదు, హిందూయిజంలో ఆవుల్ని పూజిస్తారు మన దేశంలో, వాటికి పవిత్రత ఉంటుంది అనే దిశగానే నేను, దాసరి విజ్ఞాన్, ఎవరైతే రెగ్యులర్గా మేము మాట్లాడుతుంటామో ఆ దిశగా మాట్లాడాం. అయితే ఈ క్రమంలో సిద్ధగురు అని చెప్పబడే రమణానంద మహర్షి వాళ్ళ భక్తుల చేత ఎఫ్ఐఆర్ నమోదు చేయించడమే కాకుండా పోలీస్ స్టేషన్లో డిఫమేషన్ కేసు వేయటమే కాకుండా వాళ్ళను భక్తుల్ని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తూ కొన్ని వీడియోలను ఆయన సోషల్ మీడియాలో సిద్ధగురు పేరుతో ఆయన యూట్యూబ్ ఛానల్లో పెడుతూ భక్తుల్ని రెచ్చగొడుతున్నటువంటి ప్రయత్నం స్పష్టంగా చేస్తున్నట్టు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఓవరాల్ ఎంటైర్ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు ఇదే అంశం గురించి మాట్లాడడానికి కామన్ ఓటర్ జాయిన్ అవుతూ డిస్కస్ చేద్దాం. మేడం నమస్తే. నమస్కారం మేడం. రమణానంద మహర్షి గారి గురించి మీరు వినే ఉంటారు. గతంలో ఆయన సంబంధించినటువంటి అనేక వివాదాలు. ఫ్రాంక్లీ మీరు చేసేదాకా అసలు నాకు ఈయన ఎవరో తెలియదు, నేను వినలేదు, ఆయన వినలేదు. తప్పే ఉంది. దేవుళ్ళు చాలా మంది ఉంటారు, ఆది గురువులు చాలా మంది ఉంటారు, సద్గురువులు చాలా మంది ఉంటారు. మనకి నచ్చిన బాటలో వాళ్ళని మనం ఎంచుకుంటాం. ప్రతి ఒక్కరిని మనం ఎంచుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఖండించే రైట్ ఎవరికి లేదు. సో మీరు సిద్ధగురు అంటే ఓకే, లెట్ హిమ్ హ్యావ్ హిస్ ఓన్ ఫ్యాన్ బేస్, తప్పలేదు. ఆల్ హిస్ ఫాలోవర్స్ ఆఫ్ ఫిలాసాఫికల్ గైడ్ లైన్స్. కానీ ఈయన గురించి చిన్నారా ఏం లేదంటానికి నా గురించి విని తీరాలి అనే రైట్ మాత్రం లేదు. నేను అట్లా వినలేదు. కానీ ఆయన ఈ మధ్య కాలంలో కొన్ని విన్నారు కదా. సో ఏంటి అసలు ఈయన గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నేను ఒక చిన్న మాట అంటాను. యూ స్టార్టెడ్ విత్ డాగ్ టాపిక్. ఆర్డెంట్ యానిమల్ లవర్స్ ఉంటారండి. యానిమల్ లవర్స్ పక్కన పెట్టి స్వామి మర్యాదిస్తున్నాను. ఎక్కడా కూడా ఒక ఫిలాసాఫికల్ జోనర్ లో ఉన్న పర్సన్ డిస్రెస్పెక్ట్ చేసే రైట్ ఎవరికి లేదు. బేసికలీ ఇండియాలో కాషాయానికి అంత వాల్యూ ఇస్తాం. సో ఈ పర్టికులర్ నోట్లో నేను వాల్యూ ఇస్తున్నాను. కానీ ఒక భాషను చెప్పాలనుకుంటున్నాను. సిద్ధగురు, రాజేష్ గారు, కెమెరామెన్, నేను, సాటి కుక్క, లేకపోతే ఆవు, పంది, నక్క, చీమ, అన్నిట్లోనూ శివుడే ఉన్నాడంటాం. అవును, ప్రతి దాంట్లోనూ శివుడు ఉన్నాడంటాం. ఇది మన హిందువులకి చెప్తానే ఉంటాం. ఇదంతా కాకుండా నీలో ఉన్న దేవుడు, నాలో ఉన్న దేవుడు ఒక్కటే అయినప్పుడు నేను ఎవరికన్నా ఎందుకు తల వంచాలి, నువ్వు నేను ఒక్కటే అని రియలైజ్ అయినప్పుడు దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రియలైజేషన్ అని చెప్పి నేను చెప్పట్లా, పరమహంస యోగానంద గారు చెప్తున్నారు. తెలుసా అమ్మా? స్వామి గారు మీరు చదివే ఉంటారు ఆయన గురించి. పరమహంస స్థితి పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పరమహంస యోగానంద గారు అన్నారు. అదంతా పక్కన పెడితే సాయిబాబా పేరు తీసుకున్నారు ఈయన. సాయిబాబా గారు కూడా చెప్పింది ఏంటండి? స్వామి గారు చెప్పింది ఏంటి? నువ్వు నేను వేరు కాదు, నువ్వు నేను ఒకటే. ఇప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ తీసుకొచ్చి కుక్కల గురించి అన్నారు ఆయన. కుక్కల్లో ఒక రకమైన కుక్క నల్ల కుక్క, అవి తెల్ల చుక్క. అదే కదండి, తెల్ల చుక్క మంచిది. మిగతా కుక్కలు ఏంటండి? అది అంత కరెక్ట్ కాదన్నాడు. అంత కరెక్ట్ కాదు. దేవుడు ఆ కరెక్ట్ కాని ఆత్మలో ఉంటాడా? శరీరం తీసుకుంటాడా? సృష్టి నువ్వు చేయగలుగుతావా స్వామి? అంటే ఆ కుక్కలకే మహిమలు ఎక్కువ ఉంటే పవర్ఫుల్. నేను అంటున్నానండి, మహిమ అనేది ఎక్కడుంది? మన మనసులో ఉంది. నేను ఏదనుకుంటానో అది మహిమ కింద మారుతుంది. ఆ కెపాసిటీ మీకెంత ఉందో నాకు అంతే ఉంటుంది. ఫర్ వెరీ కైండ్ ఇన్ఫర్మేషన్, మనసు, మేధస్సు, మనిషికి ఉన్నంత కెపాసిటీ ఏ ఫిలాసఫీ ఎక్స్ప్లెయిన్ చేసినా సరిపోదు. ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటేనండి క్లియర్గా, నల్ల కుక్కలో తెల్ల చుక్క, తెల్ల చుక్కలో నల్ల కుక్క, ఈ కాన్సెప్ట్స్ అన్ని పక్కన పెడితే సర్వజీవులు ఒకటే. సర్వజీవుల్ని సృష్టించింది ఆయనే. ఈ బేసిక్ వదిలేసి జీవుల్లో ఈ జీవిని నువ్వు ఆరాధించు, ఈ జీవిని నువ్వు పెద్దగా పట్టించుకోకర్లేదు, మహిమ లేదని చెప్పడం ఇట్స్ అ ఫూలిష్ యాక్ట్. యానిమల్ లవర్స్ అందరూ కండెమ్ చేయాలి అసలు ఇలాంటివి వచ్చి.
ఆన్ అ వెరీ బేసిక్ నోట్ నేను చెప్తుంది ఇది. అండ్ రెండోది, ఈయన గురించి ఇందానండి, హీ సేయింగ్ యూట్యూబర్స్ అందరికీ రూపాయి కష్టం లేదు. వై ఆర్ యూ ఆప్టింగ్ యూట్యూబ్? మీ కింద వీడియో రికార్డ్ చేసి అతనికి శాలరీ ఇవ్వరా? మైక్ పెట్టేందుకు కరెంట్ బిల్ కట్టరా? ఎడిటర్కి శాలరీ ఇవ్వరా? కంప్యూటర్ కొనరా? దీనికి థంబ్నెయిల్ వేసే గ్రాఫిక్ డిజైనర్కి శాలరీ ఇవ్వరా? ఎంత చదరు చిల్లర వేసుకున్నా ఒక వీడియో ఒక మనిషి తీయాలంటే ₹1,00,000 అవుద్ది కదండి. ₹1,00,000 చిల్లర ఊరికే రాదు ఎవరికి. 1,00,000 ఆయన అంటాడు యూట్యూబర్ మాట్లాడుకునే వాళ్ళకి యూట్యూబ్ పని పాట లేదు అంటాడు. కాదండి, జర్నలిస్టులకు కూడా కించపరుస్తున్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. జర్నలిస్ట్ ని కించపరుస్తున్నాడు. దట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్ అండి. దట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్. మరి ఆ కించపరిచినప్పుడు నువ్వు ఆ పోడియంలో ఉండకూడదు. నీ వీడియో యూట్యూబ్ ఉండకూడదు. అండ్ నీకు అంత సపోర్టర్స్ ఉంటే నీ గురించి మాట్లాడే వాళ్ళకి వ్యూవర్స్ ఎంత ఉన్నారు, నీకు వ్యూవర్స్ ఎంత ఉన్నారో కూడా చూడాలి నువ్వు. పైగా ఆయన చెప్తున్నాడు భక్తులందరూ వీడియోలు చేసి పెట్టండి, చాలా మనసు కాదండి, బలాబలాలు ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి ఏ దేవుడు అన్నాడు. తర్వాత దేవుడంట ఎగబడి శిక్షిస్తాడు, కరుణామయుడు దేవుడు. ఇది నేర్పించాలి జనాలకి. కరుణామయుడు దేవుడు ఎక్కడ ఉంటాడు స్వామి? నాకు చెప్పు. నిరంతరం మన సేవకుడిలాగా ఉంటాడు. ఎక్కడ ఉంటాడు ఆ సేవకుడు? నీ ముక్కు కింద ఉంటాడు. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఆయన విసురుతూ ఉంటారు. పిలుస్తావా ఎప్పుడన్నా నన్ను, నేను వచ్చి నేను ఆదుకుంటాను, నీ సేవకుడు నేను, బయట వెళ్ళి 10 మందిని అడక్కు, నీ మనసులో నాకు తలుసుకో, నేను వచ్చి నీ కష్టం నెరవేరుస్తాననేవాడు దేవుడు తత్వం. అది కూడా తెలీదా? అహం బ్రహ్మాస్మి, ఈ కాన్సెప్ట్ మొదలు పెట్టండి ఫిలాసఫీని మీరు ఇక్కడ. పొద్దున్నే లేచి యోగాభ్యాసాలు వేసినప్పుడు నీ శ్వాస మీద నియంత్రణ ఉంచుకొని ఎందుకంటారు తెలుసా? అది దైవ సమానం కాబట్టి. తెలుసా? ఐడియా ఉందా? ఇలాంటి దేవుడు సేవకుడిలాగా మనిషి జీవనోపాధికి నుంచుని, ఏమండి ఇది చాలా బేసిక్గా చెప్తారండి, మన ముక్కు కింద విసురుతూ ఉంటాడు దేవుడు అని. ఎగ్జాంపుల్ టు లెట్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఫిలాసఫీ అండ్ గాడ్. మన ఊపిరి వెళ్తుంది ఆయన కరుణ వల్ల, మన నిశ్వాస వెళ్తుంది ఆయన కరుణ వల్ల. ఆయన ఇంకోటి అంటారండి, మీకైనా కష్టం వస్తే 10 మందిని అడక్కెళ్ళి నువ్వు నన్ను వచ్చి కోరుకో, నేను చేసి పెడతాగా నీకు ఆ పని, నీ సేవకుడిని అని చెప్పే దేవుడు. ప్రతి మతంలోనూ కరుణామయుడు అనే దేవుడు. సిద్ధగురు గారు వచ్చి చెప్పేస్తే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు, దండిస్తాడు అని చెప్పి యమలోకాలు స్వర్గలోకాలు ఇక్కడ క్రియేట్ చేసి ఏం రకమైన నాలెడ్జ్ ఇద్దామని. పురాతనాన్ని మించిపోయిన నాలెడ్జ్ ఉందా? అహం బ్రహ్మాస్మి పక్కన పెడదాం. దాని తర్వాత ఇంకో బేసిక్ ప్రిన్సిపల్కి వెళ్దాం. అతయోగ అనుశాసనం అంటే ఏం చెప్పండి, రిఫర్ చేసుకోండి పోనీ. టుడే ద డిసిప్లిన్ ఇస్ బిగినింగ్ అని చెప్పి యోగ సూత్రాల్లో మొదటి సూత్రం. ఎవరు రాశారు ఇది? ఇదన్నా చెప్పాలి కదండి. అత యోగ అనుశాసనం, ద డిసిప్లిన్ ఇస్ బిగినింగ్ ఫ్రమ్ నౌ. అంటే ఏంటి ఆ డిసిప్లిన్? నువ్వు ప్రకృతి పరమాత్మ ఒకటే. దీంట్లో అవతారాలు చాలా రావచ్చు, మార్గదర్శకులు చాలా రావచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళు దేవుడు కరుణామయుడు అని చెప్పి ఆయన పట్ల తీసుకెళ్లే వాళ్ళే, ఆ పవర్ ఎటర్నల్ పవర్ దగ్గర దారి చూపించే వాళ్ళే సద్గురువులు, సిద్ధగురువులు. ఇది కాకుండా ఏమండి, నేను ఒక చిన్న మాట అంటాను రాజేష్ గారు, మీకు బట్టతలు ఉందనుకోండి, ఇంకా రాలేదులేండి దేవుడి దేవుళ్ళ. ఇది ఎగ్జాంపుల్ అండి, ఇంత చెప్తున్నారు కాబట్టి నీకు అర్థం కావట్లేదు, సో ఆయన ఎగ్జాంపుల్ మిమ్మల్ని సైట్ చేస్తాను, పక్కన ఉన్నారు కాబట్టి. ఓకే, నేనే చెప్తున్నాను, చెప్పండి పర్లేదు. మీకు బట్టతలు ఉంది, రాజేష్ గారు బట్టతలు ఉందంటే మీరేమనుకుంటారు? ఉన్నదే చెప్పారు. అవును, ఏంటి? రాజేష్ గారికి మొత్తం జుట్టు ఉంది, ఇప్పుడు బుట్టతల రాజేష్ గారు బుట్టతల రాజేష్ గారు అన్నారు. సరే, నాకు ఉన్నదే చెప్పావు. ఇంత జుట్టు ఉన్నప్పుడు బట్టతల అన్నారు అనుకోండి, నాకు ఏం చెప్తే నాకు ఫరక్ పడేదేంటి? ఇది హ్యాండ్లింగ్ ఆఫ్ ఇష్యూ అంటారు. నీకు ఉన్నది చెప్పినా నీకు లేనిది చెప్పినా అసలు చలించకుండా ఉండే తత్వమే దైవతత్వం. ఆయన చలించను, నాకేమి పట్టదు అంటూనే రెచ్చగొడుతున్నాడు ప్రతి ఒక్కళ్ళని. ఇలాంటి వాళ్ళందరూ మార్గదర్శకులు. ఈ మార్గాల్ని మనందరం పాటించాలి. ఈ మార్గాల్ని ఖండించి కొంచెం అసలు ఏంటంటే జనాలకు టైం లేకుండా ఆయన ట్రస్ట్ నుంచే పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ అయింది. జాయింట్ సెక్రటరీ ఎవరో పెట్టారు కంప్లైంట్. చేసుకోనండి, ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే జనాలందరికీ కొంచెం కూడా టైం దొరకట్లా. కూర్చుని కొంచెం విశ్లేషించి మన పూర్వీకులు దేవుడి గురించి ఏం చెప్పారు, ఎవరిని మన కులదైవం కింద ఇచ్చారు, దైవత్వం అనేది ఎందుకు ఇస్తారు? కాదండి, ఒక స్వామీజీ అవతారంగా ఉన్న ఈయన ఒక హిందూ ఫిలాసఫీ ప్రకారం మాట్లాడే ఒక స్పీచెస్ ఇచ్చి సద్గురుగా చెప్పుకోబడుతున్న ఈయన చేపలు వెజ్ అంటాడంటే దాన్ని తప్పుపడితే మా మీద కేసులు ఏంటి నాకు అర్థం కాదు.
అంటే సర్వజీవాల్లో అన్ని వెజ్ అనుకున్నట్టున్నారండి. ఇంకా నేను ఆయన గురించి ఎక్స్ప్లెయిన్ కాదు చేయలేదు. కాదు, దీన్ని తప్పు పట్టడం కూడా తప్పైందా? ఓకే, ఐ అట్లీస్ట్ గివ్ హిమ్ అన్ ఎగ్జామ్షన్. మీరు తప్పు పట్టడం తప్పు కాదు, బట్ ఈ కాన్సెప్ట్ లో నేనేమంటానంటే లెట్ us నాట్ హ్యావ్ మీన్ మెంటాలిటీ టు బ్రింగ్ గాడ్ ఇన్ టు ద కిచెన్. ఇతను మాట్లాడాడని చెప్పి నేను తీసుకురాలేను. ఇప్పుడు ఐ కాంట్ గెట్ డౌన్ టు దట్ లెవెల్. ఇప్పుడు నువ్వు చేపలు వెజ్ అన్నావు అని చెప్పి నేను సీరియస్ గా చేపలు వెజ్ అని ఈయన చెప్పారు, దానిపై డిబేట్ పెట్టాలి. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ గాడ్ టు మై కిచెన్. ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్. బట్ వాట్ యూర్ టాకింగ్ అబౌట్ గాడ్ ఇస్ అట్టర్ రాంగ్. దేవుడు శిక్షించడు. రెండోది, దేవుడు యూఆర్ నాట్ గాడ్. ఆయన బాబా అంశంగా చెప్పుకుంటారులేండి. ఏ బాబా అంశం అండి? షిరిడి సాయిబాబా అంశంగా చెప్పుకుంటారు ఆయన. రైట్. అయితే కాలక్రమేణా మాకేం జరగబోతుందో ఏం జరిగిందో కూడా చెప్పాలి ఆయన. అంశే కదండి. ఈ ఛాలెంజ్కి ఓపెనా? చెప్పగలుగుతారా? ఐ సరెండర్. నన్ను మించిన సుప్రీం పవర్ ఇంకోటి ఉందని నేను ఒప్పుకుంటాను. మన ఇద్దరం సరెండర్ అయిపోదాం. చెప్పగలుగుతారా? యువర్ అబౌవ్ అస్ అకార్డింగ్ టు వాట్ యువర్ సేయింగ్. బట్ నేను అనుకుంది ఏంటంటే నో వన్ ఇస్ అబౌవ్ ఎనీవన్. దేవుడు అనేవాడు ఈక్వాలిటీ చూపిస్తాడు ప్రతి ఒక్కరికి. యు నో వాట్ ఈస్ గాడ్ మిస్టర్ సిద్ధగురు? మీకు ఒకటి చెప్తున్నాను, ప్రకృతి దేవుడు. ప్రకృతి దేవుడు. మనం నమ్ముకుంటే రాయి కూడా దేవుడు అయిపోతుంది. ఇది నా బలం అనుకుంటే బలం అవుతుంది, ఇది నా బలహీనత అంటే బలహీనత అవుతుంది. మీరేం చేస్తున్నారు తెలుసా? బలహీనత వైపు నడుపుతున్నారు. మీకున్న ఫ్యాన్స్ అందరినీ, రోజు ఫాలోవర్స్ని, సారీ మీ డిసైపుల్స్ని బలహీనత వైపు నడిపి మీలో నిద్రపట్టని రాత్రులు ఎవరికన్నా ఉంటే, మీలో ఎవరికన్నా నా మీద ఆవేదన చెందితే మాట్లాడండి. కాల్ సెంటర్కి పంపించండి వీడియోలు, యూట్యూబ్లో వేసుకుంటారు. ఎందుకు ఈ బలహీనత? యువర్ అబౌవ్ కదా. ఇప్పుడు మమ్మల్ని మించిన ఎత్తులో ఉన్నారు మీరు, శిఖరాగ్ర ఎత్తులో ఉన్నప్పుడు వీళ్ళు ఇంకా మా పరిపక్వత రాలేదు, పట్టించుకోకండి అని చెప్పాలా? పరిపక్వతగా రాలేదు అని వదిలేయకుండా లే మీరందరూ వెళ్ళి చెప్పండి, మీకు నిద్రలు పట్టాలి, దాడులు చేయకండి, మళ్ళీ చేయండి, మళ్ళీ కంప్లైంట్లు ఇవ్వండి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి. అండ్ ఇంకోటి ఏంటంటేనంట, ఆయన చెప్తున్నారు దేవుడి గురించి ఎవరైనా మాట్లాడితే నేను మాట్లాడకపోతే నేను దేవుడి పక్షాన మనిషిని ఎలా అవుతానని ఈయనకి సైటింగ్ చేస్తున్నారు ఎగ్జాంపుల్లో. మనం అందరూ నాకు తెలిసి సుప్రీం పవర్ గురించి మాట్లాడే సైట్ చేసుకునే అంత అవసరం లేదు. ఎప్పుడైనా కూడా ఒక గొప్ప మనిషి నా గొప్పతనం ఇంతని చెప్పుకోడు ఎప్పుడు. నేను ఇప్పుడు దాకా చరిత్రలో నేను గొప్పవాణ్ణి అని చెప్పి సాధారణమైన మనిషి దగ్గర నుంచి, ఒక స్కిల్ ఉన్న అతని దగ్గర నుంచి మహాయోగుల దాకా నేను ఎక్కడ వినలేదు. ఆంధ్ర యోగుల పుస్తకం అంతా చదివాను నేను. దాంట్లో ఒక్క యోగ్ కూడా నేను మహాయోగం చెప్పుకోలేదు. రామకృష్ణ పరమహంస గారు కూడా చెప్పుకోలేదు. ఇంకా నేనేం చెప్పాలి తెలియదు. పరమహంస యోగానంద గారు కూడా చెప్పుకోలేదు. వివేకానంద గారు కూడా చెప్పుకోలేదు ఈరోజు దాకా. మీరు చెప్తున్న సాయిబాబా గారు కూడా నేను గొప్ప వ్యక్తిని అని చెప్పుకోలేదు. నేను ఇంకోళ్ళ కోసం పోరాడతాను చెప్పి ప్రేమతత్వం నింపుతారు ఎప్పుడు. వాట్ ఈస్ అండర్లైనింగ్ ఫిలాసఫికల్ కాన్సెప్ట్స్ జనాలకు చెప్పకుండా విద్వేషాలు రెచ్చగొట్టి మన యూట్యూబ్ ఛానల్లో మనమే పెట్టేసుకుంటున్నాం. మరి ఇంకొకరు కమెంట్ చేస్తాం. మనం తినే పళ్ళెం ఒకటి, పక్కన తినేవాడి పళ్ళెం ఒకటి అన్నప్పుడు కమెంట్ చేయకూడదు. మనం కూర్చుని అందరం దస్తర్ఖానాలోనే భోంచేస్తున్నాం ఇక్కడ. ఆ దస్తర్ఖానాలో నీ సైడ్ నువ్వు తింటావు, మా సైడ్ మేము తింటాం, ఎవరి సైడ్ వాళ్ళు తింటారు. దాన్ని చీప్ అని అనకూడదు వెన్ యూర్ ఈటింగ్ ఇన్ ద సేమ్ ప్లేట్. సో ఈయన ఫిలాసఫీ ఫాలోవర్స్ ఎవరున్నారో ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దెమ్. నేను ఈయన ఫాలో అవ్వద్దని కూడా చెప్పట్లేదు. బట్ దిస్ ఈస్ అ వెరీ రాంగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫిలాసఫీ వాట్ ఈస్ స్ప్రెడింగ్. మేము అదే మాట్లాడాం. దాన్ని ఈయన సీరియస్ గా అసలు యాక్చువల్ గా సాధువులన్నా, సన్యాసులన్నా, గురువులన్నా అన్ని త్యజించిన వాళ్ళే కదా అవుతారు హిందూయిజం ప్రిన్సిపల్ ప్రకారం. ఆ త్యజిస్తే మరి ఈయనకి ఏమి ఇబ్బంది వచ్చింది అక్కడ నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇఫ్ ఐ అబ్జర్వ్ హిమ్, ఇప్పుడు ఈయన గురించి నేను చూసిన ఒక్క ఇంటర్వ్యూ ఇందాక మీరు చూపించింది నేను చూసిన తర్వాత వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్, నేనైతే ఫాలో అవ్వను. ఎందుకంటే నాకు అంత గొప్పతనం ఏం కనిపించలేదు. కామన్ సెన్స్ అన్న ఉండాలి గురువులో. ఏం లేకపోయినా లాజికల్ సెన్స్ అండ్ కామన్ సెన్స్ ఇంక్లూడ్ అయి ఉండాలి. నాకు ఆ కౌంటర్ ఎక్కడ కనిపించలేదు. ఆ కౌంటర్ గారు కనిపించినప్పుడు నేను ఫాలో అవ్వను. కానీ ఈ కౌంటర్ గారు కనిపించకుండా ఈయన గొప్పవాళ్ళు అని చెప్పి ఫాలోవర్స్ కూడా ఉండొచ్చు. వాళ్ళ ఫాలోవర్స్ ఎప్పుడు నేను ఎప్పుడు అనట్లా. నేను ఇండివిజువల్ పర్స్పెక్టివ్ చెప్పుకుంటున్నాను. రెండోది ఏంటంటే నాకు వచ్చిన కష్టం వల్ల ఏంటంటే ఎవరన్నా ఇది మీరు చెప్తున్నంత లాజికల్ కాదు అని చెప్పి ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద కేసులు ఏంటంటే ఫూలిష్నెస్, అట్టర్ ఫూలిష్నెస్. మీరు చేప గురించి మాట్లాడారు, వాట్ ఈస్ దేర్ ఇన్ దట్? వదిలేయండి. ఆయనకి ఏమైనా అబ్జెక్షన్ ఉంటేనో ఎగ్జాక్ట్లీ తప్పు ఉంటేనో ఇప్పుడు ఇలా చేస్తే ఇప్పుడు ఏమైంది, ఫోకస్ మొత్తం ఈయన పైన వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఇంత
ఎందుకు ఇంత దీన్ని పర్టర్బ్ అయిపోతున్నాడు ఒక గురువు పొజిషన్ లో ఉండి? ఆయన అంత పొజిషన్ లో ఉన్నాయన ఒక ఆయన నుంచో వాళ్ళ నుంచి ఎవరైనా కాల్ చేసి మీరు ఇట్లా ఎందుకు మాట్లాడారంటే మాకున్న అబ్జెక్షన్ మేము చెప్తాం, లేదు మీకు తంబో లేకుంటే టైటిల్ అబ్జెక్షన్ అంటే వీళ్ళు చేంజ్ ఇట్ కదా, దాన్ని తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం కూడా లేదండి మీడియాలో. ఇన్ కేస్ వాళ్ళకి అబ్జెక్షనబుల్ ఉంటే దే షుడ్ రైట్ అ నోట్ సేయింగ్ బాబు నాకున్న గైడ్ లైన్స్ ఇవన్నీ. అంతేగాని నువ్వు కూర్చుని దేవుడు పగబడతాడు. దేవుడు పగబట్టడు. నాలో ఉన్న దేవుడు నీలో ఉన్న దేవుడు ఒకటే స్వామి కాదని నువ్వు చెప్పిన తర్వాత ఈ మాట దాటెళ్ళు. నాలో ఉన్న దేవుడు నీలో ఉన్న దేవుడు కుక్కలో ఉన్న దేవుడు ఒకటే, సమస్త జీవుల్లో ఉన్న దేవుడు ఒకటే. ఇది కాదని చెప్పి ముందుకెళ్ళిన తర్వాత ద్వేషాలు పగల గురించి మాట్లాడు. ఫిలాసాఫికల్ బేసిక్ లైన్ ఫాలో అవ్వు. ఇది మించి క్రాస్ అయిపోయి ప్రతి ఒక్కటి ఫిలాసఫీ అని మాట్లాడితే నేను కండెమ్ చేయలేను, బట్ ఫాలో కూడా అవ్వలేను. ఇది నా పరిస్థితి. ఇది ఇఫ్ యూ వాంట్ టు మేక్ మీ అ ఫ్యాన్, టాక్ టు మీ అండ్ టెల్ మై ఫ్యూచర్. పాస్ట్ చెప్పండి. దేవుడు కదా మీరు. ఎన్కౌంటర్స్ ఉండుంటాయి ప్రతి ఒక్కరికి దేవుడితో. మాట్లాడండి. యువర్ అబౌవ్ మీ అని ప్రూవ్ చేయండి. లేకపోతే నేను చెప్పిందంత తప్పు, జీవరాశుల్లో కొన్ని జీవుల్లోనే దేవుడు ఉంటాడు, పాత గ్రంథాలన్నీ వేస్ట్, ఫిలాసఫీ అంత వేస్ట్, నేను చెప్పింది కరెక్ట్, ప్రతి ఒక్కరు దేవుడు శిక్షిస్తాడు అని చెప్పి అవి కూడా బయట ప్రచురణ చేయండి. ఆ లెక్కన అందరూ కరుణామయుడని ఎందుకన్నారు దేవుణ్ణి మీరు తిరగరాయండి, నేర్చుకుంటారేమో కొత్త ఒక్కళ్ళు. అంతే కదండి. అండ్ మీడియా అంతా చూడండి మరి యూట్యూబ్ లో మాట్లాడితే కాదు. ఇప్పుడు చాప వెజ్ అని చెప్పిన ఈయనకి హిందూ సంఘాలు ఏం చేస్తారు ఇప్పుడు దాకా, ఎందుకు ఖండించలేకపోతున్నాయి కూడా అర్థం కావట్లేదు. మీరు కండెమింగ్ రేస్ చేశారు, మీరు స్ట్రాంగ్ గా చేయండి. మీరు కండెమింగ్ స్ట్రాంగ్ గా తీసుకెళ్ళండి. ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ గాడ్ ఇంటూ పిక్చర్. నార్మల్ గా వాదిస్తేనే ఆయన కేసులు వేస్తున్నారు కదా. భయపడకండి. మాట్లాడే స్వేచ్ఛ లేదంటే ప్రజాస్వామ్యంలో. భయపడకండి. అందరూ సరెండర్ అయిపోతారు. పోలీసులు అనేవాళ్ళు న్యాయాన్ని చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోరు. వాళ్ళు ఇర్రిలవెంట్ గా కేసెస్ పెట్టరు. ఇప్పుడు మీరు వెళ్తారు, మీ కేసులో అక్కడ ఏం లేదు, యూ ఎక్స్ప్లెయిన్, థింగ్స్ విల్ బి ఓవర్. ఇప్పుడు సిద్ధగురువు గారు చెప్పారని చెప్పి కేసులు సీరియస్ గా బలంగా రాయరు ఎవరు. ఎక్కడా జరగదు కదా ఇంత పబ్లిక్ గా మాట్లాడుతున్నప్పుడు. కాదు కాదు మేడం, ఇప్పుడు ఆయన ఎట్లయితే వాళ్ళు డిసేబుల్స్ అందరికీ కూడా మీరు మాట్లాడండి, పంపించండి, చెప్పండి, మీరు వ్యక్తపరచండి భావం అన్నప్పుడు మాకు కూడా వ్యక్తపరిచే భావం ఉంటుంది. అదే అంటాను రాజేష్ గారు, మీరు ఇప్పుడు ఈ చేప గురించి ఉంది కాన్సెప్ట్, తీసుకెళ్ళండి జనాల్లోకి. ఇంకా ఆపకండి, ఫుల్ స్టాప్ పెట్టకండి. ఒక ఎఫ్ఐఆర్ పడిందని చెప్పి లెట్ us టాక్ టు ద పోలీస్. లెట్ us we have high respect for police and judiciary system. Let us talk to them. ఒక కేసు పడినంత మాత్రం నువ్వు ఓడిపోవడం కాదు కదా. ఒక 5 వచ్చి మనకి కండెమ్ చేస్తే మన సూత్రం తప్పని కాదు కదా. నా బర్త్ నేను నేర్చుకున్న ప్రిన్సిపల్స్ ని ఖండించడానికి వీళ్ళందరూ ఎవరు? 5 ఫాలోవర్స్, 6 ఫాలోవర్స్, మీరెవరు? హూ ఆర్ యూ టు ఇన్ఫ్లుయెన్స్ మీ? యూ హ్యావ్ నో రైట్. మీరు కంటిన్యూ చేయండి. అండ్ ఐ వాంటెడ్ టు ఎక్స్టెండ్ యువర్ సపోర్ట్ ఆన్ దిస్. అండ్ పర్టికులర్గా దస్తర్ఖానా తినేటప్పుడు ఈ పళ్ళెం నాది గొప్పది, పక్కనోడు తింటున్నాడు పళ్ళెంలో ఈ పళ్ళెం కాదు, అది ఒక ఇస్తరాకు అని చెప్పడానికి లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద యూట్యూబ్ ఛానల్ వాట్ యూర్ స్పీకింగ్. థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద రమణానంద్ గారు ఇప్పటికైనా వాళ్ళ భక్తులకు కానీ లేకుంటే ఆయన ఇచ్చే స్పీచ్ల్లో కానీ ఖచ్చితంగా రెచ్చగొట్టేలాగా కాకుండా కొంత సమాజానికి ఉపయోగపడేలాగా, సమాజ హితం కోరినటువంటి సిద్ధగురువు అయితే సమాజ హితం కోసమే మాట్లాడాలనేది మా విజ్ఞప్తి. సో మీరు కూడా రమణానంద గారి పాత వీడియోలు చూసిన తర్వాత అందులో మా తప్పేమన్నా ఉందా, లేదు అంటే ఈయన ఇప్పుడు ఆరోపిస్తున్నట్టుగా నిజంగానే ఏం జరిగింది, తప్పు ఎవరిది, మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.